ఎప్పట్లెక్కనే ఇయాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. మీటింగుల మీద మీటింగులు పెడుతున్నారు, ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్తుండ్రు, సై అంటే సై అంటుండ్రు. తెలంగాణ పార్టీల నడుమ పోరాటం చూస్తుంటేనైతే అప్పుడే ఎలక్షన్లు వచ్చినాయా ఏంది అన్నట్టే అనిపిస్తాంది. లీడర్ల మాటలు వాళ్ళ ప్లానింగులు అన్నీ రేపో మాపో ఎన్నికలు అన్నట్టే ఉంటున్నాయి. ఇక చూడుండ్రి, జగిత్యాల మీటింగు తర్వాత కారు పాటల్లో జోరు చిన్నగా లేదు, రూబడి వేయించినట్లే కనిపిస్తాంది. దూపైనప్పుడే బాయి తాగుతా అంటే అయ్యే పనేనా? దేనికైనా ముందు చూపు ఉండాలి. ఇక గిట్లనే తెలంగాణలో పార్టీల మోక చూస్తుంటే వచ్చే ఎలక్షన్లకు ఇప్పటిదంతే తయారవుతున్నట్టుగా అనిపిస్తుంది. అన్నిటికీ మించి మొన్న కేసీఆర్ సార్ మీటింగ్ అయినాక గులాబీ లీడర్ల జోరు పెరిగినట్టే కనిపిస్తుంది. రోజుకో కాడ మీటింగులు పెట్టుకుంటే కారు పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీద గజ్జగట్టి ఆడుతాండ్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ పాదయాత్రకు మస్తు పకడ్బందీగా తయారవుతున్నాడట. అలంపూర్ టు అడవుల జిల్లా ఆదిలాబాద్ అంటుండ్రు. వచ్చే ఏడాది ఎండాకాలం అయినాక చాలయ్యే పాదయాత్రలో 100 నియోజకవర్గాలను సుడిపెట్టేటట్టు బాట తయారు చేసుకున్నారట. ఎట్లన్నా చేసి కారు పార్టీని మళ్ళా గద్దెనెక్కియాలని గట్టి ఎగురమే చేస్తున్నారట. మరి 100 నియోజకవర్గాలంటే ఇంచుమించు ఎలక్షన్ల ముందు దాకా యాత్ర నడిచేటట్టే ఉన్నది. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ల మీద కూడా పోరాటం చాలు చేసిండ్రు. 6వ తారీఖు నాడు వరంగల్ రైతు సభ పెట్టుకుండ్రు. అప్పట్లో ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఏంటికి అమలు చేయలేదో చెప్పాలి అని ఆయన గట్టిగా అడుగుతారట. అయితే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు ఎన్ని మీటింగులు పెట్టినా వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ లీడర్లు. రైతుల కోసము సభలు పెట్టడం అనేది ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం, వాళ్ళ పార్టీ ఉనికి కాపాడడం కోసము, మరీ ముఖ్యంగా కవిత గారు పెట్టే పొగకి తట్టుకోలేక కేసీఆర్ గారు ఫామ్ హౌస్ బయటకు వస్తూ ఉన్నారు. మీరు రైతు సభలు పెట్టినా ఎవరు పెట్టినా మిమ్మల్ని ప్రజలు ఆదరించారు. కారణం ఏంటంటే రైతులకు అందాల్సినట్టు సంక్షేమం అందుతూ ఉంది, సహాయం అందుతూ ఉంది. 90% ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఎవరు ఎన్ని సభలు పెట్టినా దాని గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. కాదన్నట్టు కట్టినింటికి వంకలు చెప్పేటోళ్ళు 1000 మంది. మా సర్కార్కి ఏమైంది, మా బాగున్నది అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఎగసి పార్టీ వాళ్ళు ఎన్ని మీటింగులు పెట్టినా పట్టించుకోమని పట్టిండ్రు. అయితే మాటల దాడి మాత్రం గట్టిగానే చేస్తుండ్రు. మరి ఇప్పుడే గిట్ల ఉడుకుతున్నదంటే పోతే ఇంకెంత గరం ఎక్కుతుందో ఏమో రాజకీయం చూసుకుంటూ పోవాలి. ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు, ఎక్కడున్నా సరే, ఎన్ని మీటింగులున్నా సరే, ఎంత రికాం లేకున్నా గానీ అన్ని ఇడిచిపెట్టుకుని పోయి పబ్లిక్లో నిలబడుతుండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. సెలవు దినం ఉన్నా సరే పేదోళ్ళకిచ్చే పింఛన్లను మాత్రం ఆపుతలేడు. ఇక చూడుండ్రి ఈసారి ఎక్కడికి పోయిండో ముఖ్యమంత్రి. ప్రతి నెల ఫైలు వచ్చిందంటే చాలు ముఖ్యమంత్రి బాబు సారు పేదల సేవ చేసుకుంటాండు. ఈసారి కృష్ణా జిల్లా పామిడి ముక్కల దిక్కుపోయిండు సీఎం. పింఛన్లు పంచుడే కాకుండా పబ్లిక్ కు మంచి మంచి ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. వచ్చే ఏడు గోదావరి పుష్కరాల టైం కల్లా పోలవరం గేట్లు ఎత్తుతాం, చేన్లు చెలకలన్నీ పచ్చగా చేస్తాం అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు కరెంటు ఛార్జీలు పెంచాం, ఏం పికర్ చేయకుండ్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. పనిలే పని పాత సర్కారులను గట్టిగానే సాపించిండు. బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా, భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదన్ని మీకు తెలియజేస్తున్నా. అది అట్లుంటే సీఎం సార్ ఎక్కడికి పోయినా సరే ఆఫీసర్లకు సల్ల చెమటలు పట్టిస్తున్నాడు. ఎంత పెద్దోళ్ళైనా సరే పబ్లిక్ ముంగట నిలబెడుతున్నాడు. పని చక్కగా చేయకపోతే గట్టిగానే మందలిస్తాడు. పబ్లిక్ కోసం పని చేయండి, ముఖ్యమంత్రి కోసం కాదు అన్నట్టు చెప్తున్నాడు. నేను శాస్త్రీయంగా చేస్తున్నా, నువ్వేదైనా తప్పంటే నేను కరెక్ట్ చేస్తాను, కానీ పని చేయనంటే మాత్రం కుదరదు. సార్ ఇంప్రూవ్ చేసుకోండి సార్ ప్రస్తుతానికి ఇంప్రూవ్ చేసుకోండి సార్, వచ్చేసింది సార్, ఇంప్రూవ్ చేసుకోండి సార్. ఎన్ని రోజుల్లో చేస్తావు సార్? 2 weeks లో చేసుకోండి సార్. ఓకే, నేను మళ్ళా నాకు రికార్డు ఉంటుంది, నువ్వు ఇచ్చిన మాట కూడా రికార్డ్ చేస్తా, అది కూడా పెడతా కంప్యూటర్లో. బీ కేర్ఫుల్. కాదన్నట్టు పెద్ద సారు దెబ్బకు ఆఫీసర్లకు గజ్జుమాన్నట్టే ఉన్నది. బడి పొలగాన్లకు నెల ప్రోగ్రెస్ కారట్టు చూసినట్టు సారు ఆఫీసర్ల పనితీరు మీద గట్టిగానే నజరేసినట్టుండు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. మరిగా వాళ్ళు మంచిగా పని చేస్తేనే కదా సర్కారు పథకాలు అందరికి అందేది, రాష్ట్రం ఎగుర పెట్టేది. ఏమైనా ఆఫీసర్లను పరుగులు పెట్టించుడు చూస్తుంటే ముఖ్యమంత్రి సారు ముళ్ళు కర్ర పట్టుకున్నట్టే ఉన్నది అనుకుంటారట ఇంతమంది. నడుమ
మన హైదరాబాదు పట్నంలా గాంధీ ఉస్మానియా దావుఖాన్లకు మించిన దావుఖానా టిమ్స్ పడుతుంది. ఆడ అన్ని రకాల డాక్టర్లతో పాటు టెస్టులు చేయించుకునే సౌలత్ కూడా ఉంటుందట అని మన పటాస్ వార్తలలో చెప్పుకున్నాం కదా. అగో అన్నట్టే ఎన్నో ఖర్చుల కోసుకొని కట్టిన గా టిమ్స్ దావుఖానా షాలైందట. మరిగా గా దావుఖానా ఎట్లెట్లున్నది, ఏమేమి సౌలతులున్నాయో ఒక పాలట్ల పోయి అరుచుకొని వద్దాం పాన్లి. గాంధీ ఇంకా ఉస్మానియా దావకాన్ల పొంటి తిరిగి తిరిగి బెడ్లు లేక యాష్టగున్న ప్రజలారా గీ ముచ్చట మీకోసమే. మన తెలంగాణ సర్కారు సనత్ నగర్ల టిమ్స్ అనే ఓ కొత్త సర్కారు దవాఖాన కట్టిన ముచ్చట ఎరుకున్నది కదా. అగోగా కొత్త దవాఖానల ట్రయల్ రన్ చాలైంది. అది గిన నెల రోజుల పాటు. అంటే ఓ నెల మందం బయటి పేషెంట్లను చూసుకుంటా మందు గోళీలు రాస్తారు డాక్టర్లు, టెస్టులు గిన చేస్తారు. ఇక వచ్చిన పేషెంట్లకు అన్ని తీర్ల సౌలతులు అందుతున్నాయా లేవా, అన్ని టెస్టులు చేస్తురా లేదా, ఇంకా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాల్సి ఉందనే ముచ్చట అన్ని అరుచుకొని నెల తర్వాత పూర్తి స్థాయిలో కొలాస్తారట. అన్నట్లు మొట్టమొదటి పేషెంట్ లెక్క బోరబండకు చెందిన మనకి పెద్దమ్మని చూసిరట డాక్టర్లు. అవు పెద్దమ్మ, మోకాల నొప్పులను వచ్చిన వాడ మంచిగా చూసిరా డాక్టర్లు, ఏమన్నారు మరి? బాగానే చూసిర్రు డాక్టర్లు, బాగా ఇట్లా ఎక్సర్సైజ్ లాగా కాళ్ళు చూసిర్రు, మంచిగానే చూసిండు, గోళీలు రాసిండు. మళ్ళీ 5 రోజులకు స్కానింగ్ తీస్తాడంట. విన్నారు కదా, ఈ నెల రోజులు రోజు 160 మంది డాక్టర్లు మొత్తం 22 రోగాలకు సంబంధించిన జబ్బులు చూస్తారట. కాబట్టి అవసరం ఉన్నోళ్ళు పోయి చూపించుకోర్రి. మొత్తం ఫిరీనే, రూపాయి బిల్ల ఖర్చు లేదు. అన్నట్లు ఈ దవాఖానా మొత్తం 3 బ్లాకులు, 1000 బెడ్లు, 30 ఐసీలు, ఓ 16 ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయట. అంతేకాదు 250 మంది డాక్టర్లు, 26 లిఫ్టులు, పేషెంట్లతోని వచ్చినోళ్ళు ఉండటానికి 220 బెడ్లు, నర్సమ్మలు, కాంపౌండర్లు, ల్యాబోలు అంతా కలిపి ఓ 1000 మంది. మొత్తం కార్పొరేట్ తరీకాలో నడుస్తుంది వైద్యం. బిల్డింగ్ సుత అంతకు దాపడిగానే కట్టినామని చెప్పుకొచ్చిండు దవాఖానా మంత్రి దామోదర రాజనరసింహ సారు. ఏదేమైనా తెలంగాణ సర్కారు మంచి ఆలోచన చేసింది జనాల కోసం అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. రేట్లు ఎంత పెంచినా ఎవ్వరు కుయ్యంటలేరు కాయంటలేరు. నిన్నయాల బేరమాడనికే కూడా నామూషి పడుతున్నారు కొంతమంది. ఎంత అంటే అంత ఇచ్చి సప్పుడు దాకా సామాన్లు పట్టుకపోతుర్రు. అందుకే కావచ్చు పెంచటోళ్ళకు కూడా రంది లేకుండా రేట్లు పెంచుతున్నారు. అరే ఎట్లా పడితే అట్లా రేట్లు పెంచితే పబ్లిక్ తిరగబడతారేమో అనే భయం కూడా లేకుండా పోతున్నది. శీతం పెంచుతున్నారు పో ధరలు. ఇక చూడుండ్రి మళ్ళీ రేట్లు పెంచిండ్రో. కాని కాలానికి పెయ్యి మీద బట్ట కూడా పిట్టలెత్తుకపోయినాయట. ఏసోటి కాలం వచ్చి పాడైంది అమ్మా. ఏం పట్టుకున్నా పిటాన పిరమైనాయి. ఇక ఇప్పుడు గ్యాస్ బండ రేట్లు శీతం పెరిగినాయి. ఇంట్లో వాడుకునే సిలిండర్ల రేటు పెంచలేదు కానీ దానిది 2 కలిపి కమర్షియల్ సిలిండర్ల మీద వేసిండ్రు. అంటే హోటళ్ల పొంటి వాడుకునే సిలిండర్ల మీద ఒక్కటేసారి 993 రూపాయలు పెంచిండ్రు. మొన్నటిదాకా సిలిండర్లు దొరుకుడే గగనమైంది. ఇక ఇప్పుడు దొరికినా సరే 3000 లేని సిలిండర్ రాదు. హోటల్ దంద చేసేటోళ్లకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. ఈ దెబ్బతోని ఇడ్లీలు, దోశలు, బిర్యానీ అనుకుంటా హోటల్ తిండికి రేట్లు గట్టిగానే పెరిగేటట్టున్నాయి అనుకుంటారా అందరూ. ఇంకో దిక్కు సబ్బులు, షాంపూలు, బట్టల సోడా వంటి వస్తువులు తయారు చేసే హిందుస్థాన్ కంపెనీ వాళ్ళు కూడా రేట్లు పెంచుతుండ్రాట. లెక్కకైతే గా ఇరాన్ అమెరికా యుద్ధం ముదిరినప్పుడే అన్ని రేట్లు పెరగాలన్నట గాని ఇన్నొద్దులు ఎలక్షన్లు ఉన్నాయని ఆగినరని మాట్లాడుకుంటారు. అంతేకాదు పోత పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయి అన్నట్టు రాహుల్ గాంధీ అసోటి లీడర్లే ఇంటర్నెట్ గ్రూప్లే కామెంట్లు రాస్తుండ్రు. ఇక పెరిగిన గ్యాస్ రేట్ల మీద పబ్లిక్ గట్టిగానే నారాజు అవుతుండ్రు. వాళ్లకు తోడు లీడర్ సాబులు కూడా సెంటర్ వాళ్ళ మీద బాణాలే ఇస్తుండ్రు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమైనా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. దేశ చరిత్రలో 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? ఎగ్దం ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికి. ఎట్లా పడితే అట్లా రేట్లు పెంచి ఆగం పట్టిస్తాను అన్నట్టు గట్టిగానే గరం అయిండు సారు. మరిగా ముందు ఇంకా ఏమేమి రేట్లు పెరుగుతాయో ఏమో గాని ఇప్పుడైతే పెరిగిన గ్యాస్ రేట్లు చేయంగా టైం తప్పి పొద్దుగాల ఏ హోటళ్ళనన్నా ఇంత నాష్ట చేయాలనన్నా జేబులు గుల్లయ్యేటట్టున్నాయి. ఇల్లు నడిపిస్తుండ్రు, ఆలు ఎలుగుల వేస్తుండ్రు, ఇల్లు ఎలుగుల వేస్తుండ్రని చెప్తుంటారు చాలా మంది. కానీ నిజానికి ఈ దునియా మొత్తం శ్రమజీవుల రక్తంతోనే ముంగడికి నడుస్తుంది. కార్మికుల కష్టంతోనే ఎలుగులైతుంది. కొడవలి పట్టిన రైతన్నా, స్టీరింగ్ పట్టిన డ్రైవర్ అన్నా, పానాలు దిప్పే మెకానిక్ అన్నా, బరువులు మోసే అమాలి అన్నా,
గిట్ల కార్మికుల రెక్కల కష్టం మీదనే నడుస్తున్నది దేశమంతా. అందుకే కార్మికుల దినం నాడు లోకమంతా వాళ్ళ కష్టానికి జైగొట్టింది. పాండ్రి ఎట్టెట్ల నడిచినాయో చూద్దాం. మేడే సంబరాలు. వాడవాడన కార్మిక జెండా రెపరెపలాడింది. కష్టజీవులంతా కార్మిక దినోత్సవాన్ని ఘనంగా చేసుకుండ్రు. ర్యాలీలు తీసిండ్రు. కార్మిక లోకం వర్ధిల్లాలి అన్నట్టు మాట్లాడిండ్రు. కార్మికులకు తోడు లీడర్ సాబులు కూడా మీటింగులు పెట్టి ఏదో ఓ తీరుగా వాళ్ళకు సాతిచ్చేయుగురని చేసిండ్రు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే కార్మికులకు సన్మానాలు చేసిండ్రు. వాళ్ళకు అవసరమైన సామాన్లు పంచిపెట్టిండ్రు. ఇక పట్నంలో ఉన్న రవీంద్ర భారతిల సర్కారోళ్ళు మేడే వేడుకలు గట్టిగానే చేసిండ్రు. కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న యాజమాన్యాలను సర్కారోళ్ళు తారీఫ్ చేసిండ్రు. అట్లా ఇక మై హోమ్ కన్స్ట్రక్షన్స్ కు బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఇచ్చిండ్రు. కార్మిక చట్టాల అమలు, కార్మిక సంక్షేమం విభాగంలో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ కు సర్కారు అవార్డు ప్రకటించింది. ఇక అది అట్లుంటే అటు ఏపీల సుత మేడే వేడుకలు మంచిగానే చేసిండ్రు. కార్మికుల కోసం లేబర్ అడ్డాలు కట్టిస్తామని చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. గిట్లా అన్ని దిక్కుల శ్రమజీవుల దినోత్సవాన్ని ఘనంగా చేసుకుండ్రు. ప్రతి కార్మికునికి చేతి నిండా పని దొరకాలి, తలెత్తుకొని తిరిగే గౌరవం దక్కాలి, సర్కారోళ్ళు ఆ దిక్కు పని చేయాలి అని కోరుకున్నది కార్మిక లోకం. పట్నంలా ఈ మూలకెంచి ఆ మూలకు, ఆ శివరికెంచి ఈ శివరకు ఎట్నుంచి ఎటు పోవాలన్నా మెట్రో రైలే బెస్ట్. ఎట్లంటే గర్మిగాలుడు దంచి కొడుతున్న యాళ్ళ మెట్రో రైలు ఎక్కితే చల్లటేసి ట్రాఫిక్ తిప్పలుండదు, మీదంగా టైం కలిసి వస్తుంది. అందుకే చాలా మంది ఇప్పుడు మెట్రో రైలే ఎక్కుతాండ్రు. అన్నట్టు మెట్రో అంటే ఆదికొచ్చింది, ఈ కాంచి దాన్ని సర్కార్ బండి అంటారట. మరిగా ముచ్చటేందో చూసిరా పోన్రి. రైట్. మే 1వ తారీఖు సంది పట్నంలో తిరుగుతున్న మెట్రో రైలును ఇక సర్కారు వారి బండి అని పిలవాల్సిందే. అగో అదేంది ఇన్ని రోజుల సంది అది సర్కారుది కాదా అన్నట్టే కాదు. మరి L&T అని ఓ ప్రైవేట్ కంపెనీలు నడిపించరు. కాకపోతే సర్కారు అండదండలతోని. కానీ ఇప్పుడు వాళ్ళ చేతులకించి సర్కారు చేతులకు వచ్చింది. అయితే మెట్రో రైలు పేరుతో బ్యాంకులకు బాకున్న 13,538 కోట్ల రూపాయలను కటింగ్ చేసి సెటిల్మెంట్ కిందగా కంపెనీలకు 1,461 కోట్ల రూపాయలు కట్టించి కాగితాలు కమ్మలు రాసుకురాట. అంటిగా కంపెనీల వాడ తెగిపోయింది కాబట్టి మెట్రో రైలు జిమ్మదారి మొత్తం సర్కార్దే. అంతకు మునుపు 30% కంపెనీలది వింటే సర్కారులది ఉత్త 10%. అసొంటిది ఇప్పుడు మొత్తానికి మొత్తం గవర్నమెంటే తీసుకుంది కాబట్టి దాని ఖర్చులు, రయాలు, మిలుగుబాటు, తలుగుబాటు అని సర్కారే చూసుకోవాలి. కాకపోతే కడిమ బ్యాగ్ కూడా సర్కారే కట్టాలి. అయితే మెట్రో తిరగని తావులకు సుత పట్టాలు వరసాలే, బండి తిప్పాలని సర్కారు ఆలోచన చేస్తే ఇక ముచ్చడి మీద కంపెనీలు లేదు ఇది ఇప్పుడే మాత్రం అయితే లేదు, ఇక కొత్తగా నడిపేయాలని అన్నారట. దీంతో మీరు పక్కగా జరుగురి, మేమే నడుపుకుంటాం అని గుండు గుత్తగా సెటిల్మెంట్ చేసుకొని పగ్గాలు అందుకుర్రు. అన్నట్లు 2017 కానుంచి ఇప్పటిదాకా మెట్రో రైల్లో ఏం తక్కువ 87 కోట్ల మంది జనాలు ప్రయాణం చేసిరట. ఇంకా జరంత లోతుగా చెప్పాలంటే రోజుకు 4 నుంచి 5 లక్షల మంది. అయినా మెట్రోకు ఆదాయం సుతా గచ్చినే ఉంది. ఈ నడుమనే టికెట్ రేటు పెంచిర్రు. స్టేషన్ల దూకునాలు, కింద పార్కింగ్ ఫీజులు, పిల్లర్లకు అడ్వర్టైజ్మెంట్లు, ఓర్డింగ్లు, ఇట్లా ఏది ముట్టుకున్న సుతా ఆమ్దాని గచ్చినే ఉంటుంది. అయినా సుతా వద్దని కంపెనీలు ఇచ్చి పెడితే ఇప్పుడు సర్కారు చేతుల్లోకి వచ్చింది అన్నట్లు. సర్కారు పథకాలు నిజమైన పేదోళ్ళకే అందాలి, నిజంగా వాటితోని అవసరం ఉన్నోళ్ళకే అందాలి. కానీ ఈ నడుమ కొంతమంది దొంగ కాయిదాలు పుట్టించి ఆళ్లను ఈళ్లను గుప్పిట్ల పెట్టుకొని బాగా సంపాదన ఉన్నోళ్ళు కూడా సర్కారు పథకాలు తీసుకుంటుర్రు. నిజమైన పేదోళ్లకు అన్యాయం చేస్తున్నారు. ఇగో గీ ముచ్చటనే జూరు రాదుండ్రి ఎట్లున్నదో. వడ్డిచ్చేటోడు మనోడైతే బంతిలో ఎక్కడ ఊకున్నా ఒక్కటే అని వెనకటోళ్ళు ఊకేనే అని లేదు. మరి ఇంతకీ ఏమైందంటే మాకు ఇంతకు ముందు ఇల్లు లేదండి, పెంకుటిల్లు ఉండేది. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకోగలిగాము. మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. నయమే, ఇన్నొద్దులకు ఓ ఇంటి వాళ్ళం అయినాం, అంత సర్కారు వాళ్ళ పుణ్యమే అన్నట్టు చెప్పుకొచ్చింది అక్క. అయితే అక్కడితోనే ఒడిచిపోలేదు కథ. అక్క అందరికి దండం పెట్టి ఆఫీసర్లకు మైకిచ్చిపోతుంటే మంత్రి పొంగులేటి సార్ వెనకకి పిలిచిండు. పిల్లలు ఏం చదువుతాండ్రు చెల్లె అని అడిగిండు. దానికి అక్కేమన్నదో చూడండి. బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. కాదా అన్నట్టు ఓ కొడుకు లండన్లో ఉన్నాడట, ఇంకో కొడుకు రాజకీయాలలో తిరుగుతాడట. కూతురు కరెంటు డిపార్ట్మెంట్లో సర్కారు కొలువు చేస్తాందట. అంటే ఇంట్లో ఉన్నోళ్ళంతా ఆయమన్న సంపాదన ఉన్నోళ్ళే. అయినా సుత పేదోళ్ళకి ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కేటాయించిండ్రు.
మస్తు సంతోషం సారు అన్నట్టు చెప్పుకొచ్చింది అక్క. మరి ఇక అక్క ముచ్చట్లకు మంత్రి సార్ ఏమనుకున్నాడో ఏమో మనకైతే తెలియదు కానీ ఆ చుట్టుముట్టున్న పబ్లిక్ మాత్రం కంగు తిన్నారు. సోషల్ మీడియా జనాలకైతే కాండ్లు బైర్లు గమ్మినాయి. వాళ్ళంతా తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తుండ్రు. అసలైన పేదోళ్ళని ఇడిచిపెట్టి అన్ని ఉన్నోళ్ళకి ఇండ్లెట్లు ఇస్తుండ్రు అని కొంతమంది కామెంట్లు రాస్తుంటే ఆఫీసర్లు కునుకు తీస్తుండ్రా అని ఇంతమంది కోపానికి వస్తుండ్రు. మంత్రి సార్ నియోజకవర్గంలో అనర్వులకు ఇండ్లు ఇస్తాండ్రు, గాయంత చూసుకోరా అని ఇంతమంది అడుగుతాండ్రు. మరిగా ఇట్లా ఇంకెంతమంది ఉన్నారో ఏం పాడో అని కూడా కామెంట్లు రాస్తుండ్రు చాలా మంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో అయిన ప్రజా దర్బార్ మీటింగ్లో నడిచింది ఈ ముచ్చట. సోషల్ మీడియాలో ఇప్పుడు గిర్ర తిరుగుతాంది. ఇప్పటికైనా అసలైన పేదోళ్ళకే ఇండ్లు ఇయ్యాలి అని కోరుకుంటారు జనాలు. పోలీసు శాఖల పెద్ద కుర్చీ ఏదంటే డీజీపీ పోస్టే. ఎందుకంటే హోంగార్డ్ కాంచి మొదలు పెడితే డిఎస్పీ, ఎస్పీ, ఇంకెంత పెద్ద ఆఫీసర్ అయినా అందరికీ బాసు డీజీపీనే. అగో అసొంటి పెద్ద పోస్టుకించి నిన్న బేస్తారన్నాడు శివధర్ రెడ్డి సారు దిగిపోయిండు. గా కార్యం సుధా పెద్ద పండుగ లెక్క అయింది. అయితే సారు గిట్ల దిగిపోయిండో లేదో కొత్త డీజీపీగా మన సివి ఆనంద్ సారు కుర్చీలకు ఎక్కిండు. ఇక చూడుండ్రి. తెలంగాణ కొత్త డీజీపీగా కుర్చీలకు ఎక్కిండు సివి ఆనంద్ సారు. లకడి కప్పులున్న డీజీపీ ఆఫీసులో బాధ్యతలు తీసుకొని కొన్ని కాగితాల మీద సంతకాలు కింద పెట్టిండు. ఇక ఈ కార్యంలో ఇంటర్లతో పాటు కడమ పోలీస్ పెద్ద అధికారులు సుధా హాజరుపడ్డారు. అయితే సార్ పెద్ద కుర్చీలకు ఎక్కిండు. ఆయనతో కలవకుంటే ఏమనుకుంటాడో అని చెప్పి ఏ పోలీస్ అధికారులు రావద్దు, మీరు ఎవ్వరు రాకపోయినా సరే నేనేమనుకోను, టైం చూసి నేనే వస్తా, అందరిని కలుస్తా అన్నట్టు చెప్పిండట. ఇక ఇదిట్లుంటే డీజీపీ హోదాలో తొలుసూరు మాట్లాడిన ఆనంద్ సారు చాలా ముచ్చట్లే చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆఖరి దాకా వచ్చింది. సిట్ అధికారులు చూస్తున్నాగా ఆ కేసును మల్లోపాలి అత్తపాతార్చుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామన్నాడు. అట్లనే తెలంగాణ పోలీసులు అంటే దేశంలో ఏక్ నెంబర్ అనే పేరుంది. ఆ పేరుకు ఎవ్వరు తూట్లు పెట్టినా కూడా ఊకునే ముచ్చటే లేదని అవినీతి అధికారులు గట్టిగా సురుకులు పెట్టిండు. అంతేకాదు ఏదన్నా నేరాలు ఘోరాలు అయితే అంటే సీసీ కెమెరాల మీద ఆధారపడుతుర్రు. అవి లేని చోట కేసులను ఎట్ట దశపోయేస్తారు. ఈ కాంచి ఘటన జరిగిన తావులనే ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు దొరికేటట్లు అప్డేట్ కావాలి అని పూసగుచ్చిండు. అట్లనే ప్రతి స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. బాధ ఉందని వచ్చిన జనాలను బుగులు పట్టించుడు కాదు, వాళ్ళ తిప్పలార్చుకొని వాళ్ళకు న్యాయం జరిగేటట్లు చూడాలని మాట్లాడిండు. ఈడికే వడవలే గోవధ మీద పోలీసులు చర్యలు తీసుకుంటారు, అట్టిగా లొల్లులు పుట్టించడం మీద గట్టిగా నజరేస్తున్నామని ఇట్లా చాలా ముచ్చట్లే మాట్లాడిండు కొత్త డీజీపీ. ఇక రేపు సార్ పనితనం ఇంకెంత స్ట్రిక్ట్ ఉంటుందో ఏమో చూడాలి. చూసిల్లు కదా, ఇవి మన పటాస్ న్యూస్ల ముచ్చట్లు. మళ్ళీ రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.